మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రేపటికి మచిలీపట్నానికి దగ్గరలోకి వచ్చే అవకాశం ఉంది. సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో మొదలైన మేఘాలు 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉన్నాయి. ఈ ప్రభావంతో బెంగళూరులో 2 రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిశాయి. మరొకవైపు నైరుతి రుతుపవనాలు జోరుగా ఉన్నాయి. మధ్య మహారాష్ట్ర నుంచి కర్ణాటక, రాయలసీమపై ఒక ద్రోణి ఉంది. తెలుగు రాష్ట్రాలకు 2 రోజులు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ, ఏపీలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. నేడు ఉత్తర తెలంగాణ, హైదరాబాద్లో అక్కడక్కడ వర్షాలు కురవనున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే ఏపీకి 2 రోజుల పాటు భారీ వర్షాలు పడనున్నాయి. రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా ఏపీలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. గుంటూరులో 2 రోజుల నుండి వర్షాలు పడుతూ ఉన్నాయి. తెల్లవారుజాము నుండి ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుంది. ఆకాశం నల్లటి మబ్బులతో నిండిపోగా ఉదయం నుంచే చిరుజల్లులు ప్రారంభమయ్యాయి. ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. బలమైన గాలులకు కొన్ని చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. ఉదయం వర్షం కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. విశాఖపై వాయుగుండం ప్రభావం ఏర్పడింది. గత రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. మరొక 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా వేకువజాము నుండే వర్షం కురుస్తుంది. పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఇక బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా ఏపీలో పలు చోట్ల వర్షాలు దంచికొడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వైజాగ్, విజయనగరంలో అర్ధరాత్రి నుంచి కూడా వర్షాలు పడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రోడ్లన్నీ కూడా అక్కడ జలమయమయ్యాయి. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, హిమబిందు ఏదైతే మొత్తంగా ఏదైతే నేడు ఏపీ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు ఉండనున్నట్లుగా కూడా ఐఎండీ ప్రకటించింది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో వానలు దంచి కొడుతున్నాయి. అయితే ఈ రోజు తెల్లవారుజాము నుంచే అన్ని ప్రాంతాల్లో కూడా వర్షం భారీగా పడుతుంది. ఉదయం మొత్తంగా కోస్తా ఆంధ్ర, ఉత్తరాంధ్రలో అయితే భారీగా వర్షం కురుస్తుంది. అయితే రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు మోస్తారులో ప్రారంభమయ్యాయి. అయితే దీని భారీగా వర్షాలు మారే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా ఈ వాతావరణ శాఖ అయితే దీనికి సంబంధించి మొత్తంగా ఈ రోజు భారీ వర్షాలు అయితే తెలిపిన పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల్లో వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. అయితే మొత్తంగా ఈ పిడుగులు పడే అవకాశం కూడా ఉందన్నట్టుగా కూడా ఐఎండీ అయితే వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఏదైతే గుంటూరు జిల్లాలో బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా అయితే మొత్తంగా గుంటూరులో 2 రోజుల నుంచి వర్షం పడుతుంది. మొత్తంగా తెల్లవారుజాము నుంచి ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షం అయితే పడుతుంది. ఆకాశం నల్లటి మబ్బులతో నిండిగా ఉదయం నుంచే జల్లులతో ప్రారంభమై
ఇతర వాతావరణం బాగా వర్షాలతో మొత్తం రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి, మొత్తంగా కరెంటు కూడా పోయిన పరిస్థితి అయితే ఉంది. చెట్లు గాలి వానలాగా రావడంతో కూడా కొన్ని చోట్ల అక్కడక్కడ చెట్లు విరిగి కొమ్మలకు రోడ్లోకి అడ్డంగా పడటంతో అవి తొలగించే పనులు అధికార సిబ్బంది ఉన్నారు. కరెంటు కూడా పునరుద్ధరణ కొన్ని ప్రాంతాల్లో కరెంటు పోయిన పరిస్థితి అయితే ఉంది. ఇంటికి పునరుద్ధరించే పరిస్థితి ఉంది. అయితే మరి 2 రోజుల పాటు కూడా ఈ వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ చెప్పిన పరిస్థితి. అలాగే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం తెలిపిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్